ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనము చాతుర్మాస్యంలో ఉన్నాము. ఆషాఢ బహుళ తదియ ఆదివారము ఈరోజు. ఈనాటి విశేషము ఆదివారము ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. ప్రతిరోజు మనము మన అదృష్టం కొలది సౌందర్యలహరి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటున్నాము. ఈరోజు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము. అమ్మవారు ఎక్కడ ఎలా ఏ రూపంలో ఉన్నదో కళ్ళకు కట్టినట్లు మనకి వివరిస్తుంది ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుందాము. సుధా సింధోర్మచ్చే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నిపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మవారు చిదానందలహరి. చిత్ ఆనందము అంటే ఆనందానికి అంతు లేదు. అలా ప్రవాహంలా కొనసాగిపోతుంది అమ్మవారిని తలుచుకుంటే. అమ్మ చిదానందలహరి. అమ్మ ఆదిశక్తి జగన్మాత. నీవు అమృతమయమైన సముద్రము, దాని మధ్యలో కల్పవృక్షముల వనము, ఆ వనము మధ్యలో మనోహరమైన చింతామణులతో నిర్మితమైన గృహము, ఆ దివ్య భవనంలో శివాకారములోని మంచము, ఆ మంచము మీద పరమేశ్వరుని అంకము, ఆ యొక్క పరమేశ్వరుని ఊరు భాగం మీద జ్ఞాన ఆనందాలని చిందిస్తూ అమ్మవారు. ఇలాంటి అమ్మవారిని కొంతమంది అదృష్టవంతులు ధన్యులు మాత్రమే దర్శించగలుగుతారు. మన పూర్వజన్మ విశేషం చేత మనం ఈరోజు అమ్మవారి యొక్క ఆ యొక్క ధ్యాన స్వరూపాన్ని వినగలిగాము. అలా విన్నందుకు మనందరము ఎంతో ధన్యులమైనాము. ఇలా అమ్మవారి యొక్క దివ్య దర్శనము నందిన వారు కొందరే ధన్యులము, అందులో మనము ఉన్నాము. ఇలా అమ్మవారిని మనము ధ్యాన రూపంలో స్తోత్రము చేస్తే మనకు అమ్మవారి యొక్క కృపా కటాక్షము కలుగుతుంది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి.